అమ్మ కడుపులో ఒక బిడ్డ ప్రాణం పోసుకుంటుందన్న సమయంలో ఆత్మ ఆ శరీరంలోనికి ప్రవేశిస్తుంది. 9 నెలల నుండి బయటకు వచ్చినాక ఆ బిడ్డ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ తల్లిదండ్రుల యొక్క స్థితిగతులను పరిశీలిస్తూ పెరుగుతూ ఉంటుంది. ఇంకాస్త పెరిగి పెద్దదయ్యాక ఈ ఆత్మ తన శరీరాన్ని ఒక వాహనంలా ఉపయోగించుకుంటుంది. అసలు ఈ ఆత్మ తల్లి శరీరంలోనికి ప్రవేశించే ముందు తన గత జన్మల మంచి చెడు కర్మ ఫలితాల చిట్టాలను ఈ జన్మలోకి తెచ్చుకొని ఈ జన్మలో సక్రమమైన జీవితాన్ని జీవిద్దాము అనే ఉద్దేశంతో వస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ బిడ్డ తల్లి శరీరంలో నుంచి బయటకు వస్తుందో, ఏ కార్యసిద్ధి కోసం వచ్చిందో ఆ కార్యసిద్ధిని మర్చిపోయి తన తల్లిదండ్రుల యొక్క స్థితిగతులను వాళ్ళ మాటలను వింటూ ఈ ప్రస్తుత జీవితంలోకి తనను తను ఇముడ్చుకుంటుంది. అంటే పూర్తిగా గత జన్మలను మర్చిపోతుంది. ఎలాగైతే గత జన్మలో చేసిన చెడు కర్మలను ఈ జన్మలో సరిదిద్దుకుందామని వస్తుందో, అలాగే మంచి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవిద్దామని వస్తుందో, అవన్నీ మర్చిపోయి ఈ జన్మలో చేసిన చెడు కర్మల ఫలితాలను కూడా తన సంచిత కర్మల చిట్టాల బ్యాగ్లో వేసేసుకుంటుంది. నేను చేస్తున్నది తప్పు అన్న జ్ఞానం తనకు వచ్చినంత వరకు తప్పులు చేస్తూనే ఉంటుంది. అలాంటి స్థితిలో ఉన్న ఆత్మకు ధ్యానాన్ని పరిచయం చేసినప్పుడు అసలు ఈ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటన్న జ్ఞానాన్ని కలిగి మంచి కర్మలను చేస్తూ అద్భుతమైన జీవితాన్ని జీవించగలుగుతుంది. ఇలాంటి మరింత ధ్యాన జ్ఞానం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.